వెల్కమ్ టు ఎర్నింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈసెట్ 2022 ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మనకు మెయిన్గా 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకోవాలి, సక్సెస్ అయిందా లేదా అనేది. ఆ తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్లో ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మెయిన్గా 4 స్టెప్స్. ఇవన్నీ మీరు మీ మొబైల్లోనే ఈజీగా చేయొచ్చు. ప్రతి ఒక్కరూ నెట్ సెంటర్, మీ సేవా సెంటర్స్కి వెళ్ళి అనవసరంగా ఎక్స్ట్రా మనీ పే చేయడం అవసరం లేదు. మీరు ఎలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలనేది నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఎక్కడెక్కడ మీకు డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ ఎలా క్లారిఫై అవుతాయి అనేది కూడా క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మనకు ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి వరకు ఛాన్స్ ఉంది అంటే 3/5/2022 నుంచి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతున్నాయి. మనకు 3/6 జూన్ 3 వరకు కూడా లేట్ ఫీ లేకుండా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఫిల్ చేయొచ్చు ప్రతి ఒక్కరు. సో మరి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచి క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసెట్ 2022 గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సైట్ ఓపెన్ చేసిన తర్వాతే ఇక్కడ ఫస్ట్ స్టెప్స్ అని ఉంది కదా, స్టెప్ 1 పైన క్లిక్ చేయండి. ఇందులో మనకు ఫీ పేమెంట్ సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డిప్లొమా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి పిన్ నెంబర్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ అంటే మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బీఎస్సీ అని అడిగారు కదా, బీఎస్సీ మరి ఎవరు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. డిగ్రీ స్టూడెంట్స్ కూడా డిప్లొమా చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఈసెట్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బీఎస్సీ అని మెన్షన్ చేశారు. మీరు దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏదైతే నేమ్ ఉందో యాజ్ టీజ్గా నేమ్ అలా ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఎస్ఎస్సి హాల్ టికెట్లో ఏదైతే మీకు ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో యాజ్ టీజ్గా అది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు, ఈసెట్ కౌన్సిలింగ్ అయిపోయి జాయిన్ అయ్యేంత వరకు ఇదే నెంబర్కి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వర్కింగ్ నెంబర్, కరెక్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎవరిది, మీ సెల్ఫ్ నెంబరా, మదర్ ఫాదర్ ఎవరిదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఆల్టర్నేట్ నెంబర్ మీ ఇష్టం ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కంపల్సరీగా జీమెయిల్ తప్పకుండా ప్రతి ఒక్కరికైతే ఉంటుంటుంది. లేకపోతే న్యూ ఐడి క్రియేట్ చేసుకొని జీమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, సరిపోతుంది. కేటగిరీ మీరు ఓసీ స్టూడెంట్సా, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ ఉంది కదా, పేమెంట్ ఆప్షన్లో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మనకు లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ డెబిట్ కార్డ్ అని ఉంది చూడండి. డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. డెబిట్ కార్డ్ అంటే మనకు ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డుతో డైరెక్ట్గా మనీ పే చేయొచ్చు. ఇక్కడ ఫీ అమౌంట్ ఎంత అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఒక్కసారి చూడండి. ఓసీ స్టూడెంట్స్ అయితే 600 రూపీస్ అవుతుంది. మీరు బీసీ స్టూడెంట్స్ అయితే, బీసీలో ఏ క్యాస్ట్ అయినా సరే 550 రూపీస్. తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ అయితే 500 రూపీస్ అనేది ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇనిషియేట్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇలా పేమెంట్ గేట్వే ఓపెన్ అవ్వగానే మీ ఏటీఎం కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, నేమ్ రాసేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది పైన, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత డైరెక్ట్గా డిస్ప్లే ఇలా వచ్చేస్తుంది. పేమెంట్ ఐడి అని వస్తుంది. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, నోట్ చేసుకోండి. తర్వాత ఇందులో మీకు మీ నేమ్ డైరెక్ట్గా డిస్ప్లే వచ్చేస్తుంది. మీ ఫీ పేమెంట్ కూడా అయిపోయినట్టుగా. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడైనా మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. లేదు అంటే పేమెంట్ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే, పేమెంట్ ఫెయిల్ అయినా, పెండింగ్లో పడినా, లేదు ఇలా డిస్ప్లే డైరెక్ట్గా మీకు యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని రాకపోయినా కానీ ఏం చేయాలి అంటే ఇక్కడ 4 స్టెప్స్ అని చెప్పాను కదా మనకు. ఇప్పుడు ఫస్ట్ ఫీ పేమెంట్ అయితే చేశాం. ఇందులో నో యువర్ పేమెంట్ స్టాటస్ పైన క్లిక్ చేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే మీకు పేమెంట్ స్టాటస్ అయిపోయిందా లేదంటే మీ హాల్ టికెట్ నెంబర్, పిన్ నెంబర్ ఎంటర్ చేసి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ యువర్ పేమెంట్ స్టాటస్ అనే ఆప్షన్ ఉంది పైన, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు డైరెక్ట్గా రిఫరెన్స్ ఐడి, పేమెంట్ సంబంధించి ఐడి డిస్ప్లే అవుతుంది. స్టాటస్ అనేది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయితే నో ప్రాబ్లం, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఒకవేళ పెండింగ్ వస్తే ఒక 3 hours 4 hours వెయిట్ చేయండి. లేదు ఫెయిల్డ్ అని వచ్చింది అనుకోండి, మీ అమౌంట్ అనేది మీకు డైరెక్ట్గా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. మీరు న్యూగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ విషయంలో వరి అవ్వాల్సిన అవసరం లేదు. పెండింగ్ అని పడితే 3 hours 4 hours సాల్వ్ అవుతుంది. ఫెయిల్ అని పడితే మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. మనీ ఒకవేళ కట్ అయి ఉంటే,
లేదు అనుకుంటే సక్సెస్ అని వస్తే డైరెక్ట్గా ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడమే. ఇప్పుడు పేమెంట్ స్ట్రాటజీ చూసుకున్నాం. మనకు థర్డ్ స్టెప్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదు పేమెంట్ సక్సెస్ అవ్వగానే డైరెక్ట్గా కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినా మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి అని చెప్పాను కదా, ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేసి మీ డిప్లొమా పిన్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఎంటర్ చేసి ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ డిస్ప్లే వస్తూ మీ నేమ్ వస్తుంది, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్ని డీటెయిల్స్. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కూడా కంపల్సరీ ఇవ్వండి. మీ డిస్టిక్ ఇప్పుడు మనకు ఏపీ స్టేట్కి సంబంధించి న్యూ డిస్టిక్స్ అయితే వచ్చాయి కదా, ఇప్పుడు ప్రజెంట్ న్యూ డిస్టిక్ ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. బర్త్ స్టేట్ ఏపీ కాబట్టి ఏపీ సెలెక్ట్ చేసుకోండి. రేషన్ కార్డ్ నెంబర్ ఇప్పుడు ఉంటే ఇవ్వండి, లేదంటే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ టైంలో కూడా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడే మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఏపీ స్టేట్కి సంబంధించి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన రావాలంటే బిలో 2.5 lakhs అమౌంట్ అయితే ఉండాలి యాన్యువల్ ఇన్కమ్. వైట్ రేషన్ కార్డు ఉన్నా యాన్యువల్ ఇన్కమ్ ఉన్నా కానీ ఏదైనా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి మీరు ఫస్ట్ జస్ట్ ఇక్కడ బిలో 1 lakh ఉందా, మీకు బిలో 1 lakh to 2 lakhs ఉందా, లేదు అబోవ్ 2 lakhs అని ఉందా అనేది జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని అబోవ్ 8 lakhs ఇలా ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇప్పుడు మ్యాండేటరీ కాదు, కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మీ కేటగిరీ ఒకవేళ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎస్ నో అని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ కేటగిరీ మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది, పాపప్ బటన్ క్లిక్ చేయగానే. ఒకవేళ మీ క్యాస్ట్ మొత్తానికే రాలేదనుకోండి డైరెక్ట్గా అదర్ సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇప్పుడు మ్యాండేటరీ కాదు, కౌన్సిలింగ్ టైంలో ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఓసీ స్టూడెంట్స్ ఇప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్పెషల్ కేటగిరీ అంటే మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేషనల్ కేడ్ ఎన్సీసీ ఉన్నా, క్యాప్ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా ఉంటే సెలెక్ట్ చేసుకోండి చెక్ బాక్స్ అనేవి, లేకుంటే లేదు, అవసరం లేదు. నెక్స్ట్ మైనారిటీ డీటెయిల్స్ మీరు ముస్లిం కానీ క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్స్ అయితే ఎస్ అయితే ఇక్కడ మనకు బాక్స్ ఉందిగా రౌండ్ బాక్స్ సెలెక్ట్ చేసేసుకోండి, లేదంటే నాన్ మైనారిటీ అని సెలెక్ట్ చేసేసుకోండి. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా, మీకు ఇప్పటివరకు బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ వర్కింగ్లో ఉన్న అకౌంట్ ఉండుంటే ఇవ్వండి, నో ప్రాబ్లం. లేకపోతే మాత్రం మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో ఇవ్వచ్చు, లేదు కాలేజీలో జాయిన్ అయిన టైంలో కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మ్యాండేటరీ కాదు. ప్రజెంట్ అడ్రస్ అంటే మీకు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మీరు ఏ హోమ్లో అయితే ఉంటున్నారో ఆ హోమ్కి సంబంధించి ప్రజెంట్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీ ఇంటి నెంబర్, విలేజ్, స్ట్రీట్, పిన్ కోడ్, స్టేట్, డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు ఒకవేళ న్యూ డిస్ట్రిక్ట్ చేంజ్ అయ్యి ఉంటే న్యూ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ నెంబర్, ఈమెయిల్ ఐడి డైరెక్ట్గా వచ్చేస్తుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిప్లొమా సెలెక్ట్ చేసేస్తారు. డిప్లొమాలో మీరు ఏ కోర్స్ చేసుకున్నారు, డిప్లొమా పిన్ నెంబర్, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022, మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అందరూ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ డిగ్రీ స్టూడెంట్స్ అయితే డిగ్రీలో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఎస్ఎస్సి సంబంధించి ఎస్ఎస్సి మెమో ఉంటుంది కదా, మెమో పైన మీరు అర్బన్ ఏరియాలో చదివారా, రూరల్ ఏరియాలో చదివారా సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మంత్ ఆఫ్ పాసింగ్ మెమో మీదే ఉంటుంది, మార్చ్ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అనేది ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్ అయితే వస్తుంది, డిప్లొమా స్టూడెంట్స్కి అవసరం లేదు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మీరు డైరెక్ట్గా ఇప్పుడు డిప్లొమా థర్డ్ ఇయర్ వరకు 7th క్లాస్ నుంచి డిప్లొమా థర్డ్ ఇయర్ వరకు ఏ డిస్టిక్లో చదివారు, న్యూ డిస్టిక్ అయితే న్యూ డిస్టిక్ చేయండి, ఓల్డ్ డిస్టిక్లోనే ఉంటే ఓల్డ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మీ ప్లేస్ ఏదైతే అది ఎంటర్ చేయండి. స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్ మీరు 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారో స్కూల్ నేమ్ రాయండి, ఫుల్ నేమ్ రాయండి, మీరు షార్ట్ కట్లో నేమ్స్ అనేవి రాయకండి. తర్వాత డిప్లొమా ఇప్పుడు డిప్లొమా కాలేజ్ ఎందులో చదువుతున్నారో అందులో రాసేయండి. తర్వాత ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన బేస్ చేసుకొని మీరు ఎస్వియు రీజనా ఏయు రీజన్ అనేది డైరెక్ట్గా డిస్ప్లే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఏయు రీజన్ అని వచ్చేసింది, ఏయు రీజన్ స్టూడెంట్ కాబట్టి. లేదు ఎస్వియు రీజన్ అని అయితే ఎస్వియు రీజన్, లేదు తెలంగాణ స్టేట్ లేదా మిగిలిన స్టేట్ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా వేరే స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అదర్స్ అని వచ్చేస్తుంది, నాన్ లోకల్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్
మెయిన్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది టెస్ట్ సెంటర్స్. ఎగ్జామినేషన్ సంబంధించి ఏ డిస్టిక్, ప్రైమరీ డిస్టిక్ ఎందులో మీరు ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారు, మీ నియర్ బై డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోకొని అందులో ఉన్న ప్రిఫరెన్సెస్ అనేవి లిస్ట్ అనేది డిస్ప్లే వస్తుంది ఇలా. ఇందులో డైరెక్ట్గా ఫస్ట్ సెంటర్, సెకండ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత సెకండరీ డిస్టిక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. ఇలా టెస్ట్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ ఫోటో అండ్ సైన్ రాకపోతే డైరెక్ట్గా మీ ఫోటో అప్లోడ్ చేసేసి సైన్ అప్లోడ్ చేసేసి చూజ్ యువర్ ఫైల్ అంటే అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంది కదా, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ అనేది చెక్ బాక్స్ పైన క్లిక్ చేయగానే టిక్ బాక్స్ మార్క్ చేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ మీరు ఒకవేళ నేను చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా డౌట్ ఉంటే ప్రీవ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. లేదు మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే సేవ్ అని క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి అప్లికేషన్ ఫామ్ చూసుకోవచ్చు. ప్రీవ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించి కూడా ఫోటో అనేది బిలో 50 KB ఉండాల్సి ఉంటుంది, సిగ్నేచర్ అనేది బిలో 30 KB ఉండాల్సి ఉంటుంది. అలా మీకు ఒకవేళ ఫోటో అండ్ సిగ్నేచర్ సైజు కరెక్ట్గా రాకపోతే మనకు గూగుల్ పేలో చాలా యాప్స్ ఉంటాయి. రెడ్యూసింగ్ ఫైల్ సైజ్ అనేది, జేపీజీ ఫైల్ సైజ్ అనే యాప్స్ ఉంటాయి. ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా ఫైల్ సైజ్ రెడ్యూస్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి, కరెక్ట్గా అప్లోడ్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా సబ్మిట్ చేసేసిన తర్వాత మనకు ప్రీవ్యూ చూసుకొని అందులో అన్ని మిస్టేక్స్ లేవు అనుకుంటే డైరెక్ట్గా సబ్మిట్ చేస్తాం కదా, చేసిన వెంటనే ఇలా ఈసెట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే ఇలా మీకు డిస్ప్లే వచ్చేస్తుంది, మీ అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుంది. డైరెక్ట్గా ఇప్పుడు ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ ఫామ్ వచ్చేస్తుంది. దీన్ని ప్రింట్ అయినా తీసుకోండి, డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళి, లేదు అంటే డైరెక్ట్ PDF ఫైల్ అయినా సేవ్ చేసుకోండి మొబైల్లో. నెక్స్ట్ నెట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత 2 కాపీస్ జిరాక్స్ తీసుకొని కూడా పెట్టుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ యూజ్ అవుతుంది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన టైంలో, కౌన్సిలింగ్ టైంలో కూడా కంపల్సరీగా అవసరం ఉంటాయి కాబట్టి. సో ఇది అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ ప్రాసెస్. థ్యాంక్ యూ.